నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్లో రాబోయే 2-3 రోజుల పాటు పొగమంచు అధికంగా ఉంటుందని, అలాగే రాత్రి సమయాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఖతార్ వాతావరణ విభాగం తన వీకెండ్ వాతావరణ నివేదికలో తెలిపింది. జనవరి 8, 9, 10 తేదీల్లో తెల్లవారుజామున పొగమంచు మరియు మంచు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే గంటకు 5 నుంచి 15 నాట్ల వేగంతో చలిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పొగమంచు కారణంగా కొన్ని ప్రాంతాల్లో లో విజిబిలిటీ ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 17 డిగ్రీల సెల్సియస్ నుండి గరిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని పేర్కొంది. ఫ్రాన్స్, పోలాండ్ నుండి చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 దేశాల్లోని కొన్ని ప్రావిన్స్లలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మరియు న్యూకాజిల్ డిసీజ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ జారీ చేసిన అడ్వైజరీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. రిటైలర్లు స్పిన్నీస్ మరియు వెయిట్రోస్ పార్కింగ్తో జతకట్టాయి. తమ స్టోర్ల పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ భాగస్వామ్యంతో పెయిడ్ పార్కింగ్ సౌకర్యాలు ప్రారంభించనున్నాయి. రద్దీని తగ్గించడానికి మరియు కస్టమర్లకు పార్కింగ్ సదుపాయాన్ని మెరుగుపరచడానికి పార్కింగ్తో ఒప్పందం చేసుకున్నట్లు స్పిన్నీస్, వెయిట్రోస్ ప్రకటించాయి. కస్టమర్లకు 2 గంటల ఉచిత పార్కింగ్ లభిస్తుందని, ఆ తర్వాత రుసుములను వసూలు చేస్తారని తెలిపారు. ట్రేడ్ సెంటర్ రోడ్, కరామా, మోటార్ సిటీ, అల్ మైదాన్ మరియు సుకీంలోని స్పిన్నీస్ బ్రాంచ్లకు ఈ టారిఫ్ వర్తిస్తుంది. మోటార్ సిటీ మరియు అల్ థాన్యాలోని వెయిట్రోస్ బ్రాంచ్లు పెయిడ్ పార్కింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. ఈ 6 ప్రదేశాలు ఆటోమేటెడ్ యాక్సెస్ కంట్రోల్ మరియు ఎన్ఫోర్స్మెంట్ సొల్యూషన్స్తో సహా ఆధునిక పార్కింగ్ నిర్వహణ సాంకేతికతను కలిగి ఉంటాయి. ఈ ప్రదేశాలు కంపెనీ మొబైల్ యాప్తో కనెక్ట్ అయి ఉంటాయని, కస్టమర్లు వారి మొబైల్ ద్వారా నేరుగా చెల్లించవచ్చని స్పిన్నీస్ సీఈఓ సునీల్ కుమార్ తెలిపారు. కువైట్ బ్యాంకులు నాన్ కువైటీల కోసం రుణ నిబంధనలను సడలించాయి. సంవత్సరాల తరబడి కఠినమైన ఆంక్షల తర్వాత బ్యాంకులు ఆర్థికంగా అర్హత ఉన్న రెసిడెన్సీ రుణగ్రహీతలను, ముఖ్యంగా వృత్తి నిపుణులు, అధిక ఆదాయ వర్గాల వారిని ఆకర్షించడానికి తమ రుణ విధానాలను సవరించాయి. ఇప్పుడు బ్యాంకులు కేడీ 3,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే నివాసితులకు కేడీ 70,000 వరకు రుణాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. అదే సమయంలో కువైట్ సెంట్రల్ బ్యాంక్ నిబంధనలకు లోబడి కేడీ 1,500 మరియు కేడీ 600 నుండి జీతాలు ఉన్నవారికి కూడా రుణాలు అందుబాటులో ఉన్నాయి. నెలవారీ వాయిదాలు రుణగ్రహీత జీతంలో 40% మించకూడదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. కువైట్ సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అర్హత గల వర్గాల్లో డాక్టర్లు, నర్సులు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు వ్యాపారులు ఉన్నారు. ఆయా వర్గాల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి 7 సంవత్సరాల వరకు కాలపరిమితితో కేడీ 70,000 వరకు ఆర్థిక రుణాలు పొందే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు తెలిపారు. ఈజిప్ట్లో పర్యటిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం సందర్శించారు. ఈ సందర్భంగా ఈజిప్షియన్ నాగరికతను ప్రతిబింబించే అరుదైన పురావస్తు సేకరణలను వీక్షించారు. తన పర్యటనలో ఆయన 2వ రామసెస్ రాజ్ విగ్రహం, ప్రసిద్ధ తూతన్ ఖామున్ రాజు సేకరణలతో పాటు అనేక ప్రముఖ కళాఖండాలను వీక్షించారు. ఈజిప్ట్ చారిత్రక వారసత్వాన్ని చక్కగా సేకరించి ప్రదర్శించారని మ్యూజియం సిబ్బందిని సయ్యద్ బదర్ ప్రశంసించారు. 2 సోదర దేశాల మధ్య నాగరిక ఏకీకరణ మరియు జ్ఞాన మార్పిడికి మద్దతు ఇచ్చే విధంగా సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్లో యువజన కేంద్రాలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. యువతలోని ప్రతిభను, వారి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో యువజన సాధికారత కేంద్రాలు కేంద్రంగా ఉన్నాయని నార్థన్ గవర్నరేట్ గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదాని అన్నారు. అబూ సైబా యువజన సాధికారత కేంద్రం డైరెక్టర్ల బోర్డు చైర్మన్ సాదిక్ సల్మాన్ హబీబ్, పలువురు బోర్డు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యువజన కేంద్రాల స్థాపన, స్థానిక యువత అవసరాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే పిల్లలు, టీనేజర్లకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రాలు కార్యక్రమాలను డిజైన్ చేయాలని సూచించారు. యువతలోని ప్రతిభను పోషించడంలో మరియు వారి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో
యువజన సాధికారత కేంద్రాలు పోషిస్తున్న కీలక పాత్రను చేపడుతున్న విశిష్ట ప్రయత్నాలను ఈ సందర్భంగా గవర్నర్ హసన్ అబ్దుల్ అల్ మదాని ప్రశంసించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.